మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే ఒక చక్కటి రెసిపీని ముందుకు తీసుకొచ్చేసానండి. బెల్లం పాల తాలికలు. పాలు విరగకుండా ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇట్లా జీడిపప్పు, ద్రాక్ష బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం చేసుకోవాలి మాడకుండా. ఇట్లాగా మనం పాల తాలికలు అనేది పంచదారతోని బెల్లంతో రెండింటితో చేస్తారండి. కానీ బెల్లంతో చేసే రుచి వేరే, పంచదారతో చేసే రుచి వేరే అండి. బెల్లంతో సూపర్ ఉంటుంది, కానీ చేయడానికి చాలా మంది ఆలోచిస్తారు పాలు ఇరిగిపోతాయని చెప్పి. అస్సలు పాలే ఇరగవండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ సారి చేసేవాళ్ళు కూడా భయపడకుండా చేసుకోవచ్చండి. నేను చెప్పినట్టుగా చేసేసుకోండి. ఇట్లాగా జీడిపప్పు, ద్రాక్ష బాగా ఏగిపోయాక ఇట్లాగా మాడకుండా లైట్గా వేపుకొని తీసేసుకోవాలండి. పక్కకి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే బండిలో కొంచెం బెల్లము కొంచెం వేసుకుంటే, అంటే కొంచెం మనకి పాల తాలికల పిండికి కొంచెం సప్పగా లేకుండా బాగుంటాయండి. కొంచెం బెల్లం వేసుకొని 1 స్పూన్ 1.5 స్పూన్ అంత బెల్లం, ఒక చిటికెడు ఉప్పు. నేను 1.5 కప్పు నీళ్ళు పోస్తున్నానండి. ఇందులో నీళ్ళు ఇట్లాగ బాగా మరిగేటప్పుడు చూసారు కదా, అదే కప్పుతో పిండి కూడా పోసుకుంటున్నాను. మనం కొలత అనేది కరెక్ట్గా పెట్టుకుంటే ఏదైనా కూడా బాగా వస్తుందండి. ఇట్లాగా 1 కప్పు పిండి, 1.5 కప్పు నీళ్ళు వేసేసి ఇట్లా బాగా కలిపేసుకోవాలండి. ఇట్లా మొత్తం కలిపేసుకుంటే ఇట్లాగా చూడండి, ఇట్లా మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట పిండి. తాలికలకి ఈ పిండితోనే మనకి బాగుంటాయండి టేస్ట్గా. ఇట్లాగా మెత్తగా చేసేసుకుంటే బాగా వస్తుంది. ఇట్లా చూసారా, మొత్తం ఇట్లాగా వాటర్ అంతా అయిపోయి ఇట్లాగ ముద్దలాగా అయిపోయింది. దీన్ని బాగా ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇది ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం, చల్లారుతూ ఉంటుంది. తర్వాత పాల తాలికలు చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ బౌల్ పెట్టుకొని నేను 1 కప్పు తీస్తున్నాను కదండి. 1 కప్పు పిండికి 1.5 కప్పు బెల్లం వేసుకున్నాను, 1 కప్పు నీళ్ళు. ఇది పాకం కాదండి, బెల్లం కరగడానికి. బెల్లం మొత్తం కరిగి పక్కన పెట్టేసుకోవాలి. 1.5 కప్పు బెల్లం వేసుకుందాం. 1 కప్పు పిండికి 1 కప్పే వేసుకోవచ్చు, కానీ ఇట్లా 1.5 వేసుకుందామంటే మనకి చాలా రుచిగా బాగుంటాయి అన్నమాట. స్టవ్ వెలిగించి వేరే బౌల్ పెసరపప్పు అండి, 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని ఇట్లాగా పెసరపప్పు నానబెట్టక్కర్లేదండి, మామూలు పెసరపప్పే తీసుకొని ఇట్లాగా బాగా ఏం చేసుకోవాలా, బాగా వేగిపోవాలి. ఇట్లాగా పెసరపప్పు అంతా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఇట్లాగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. పెసరపప్పు వేసి చేసుకుంటే ఇట్లాగా పెసరపప్పు అంతా వేగిపోయాక అది పప్పు ఉడకడానికి నీళ్ళండి. కొలత అనేది ఏం లేదు. మనం పప్పు ఉడకబెట్టుకోవడానికి 1 కప్పు నీళ్ళు పోసుకోవచ్చు, లేదా 2 కప్పులన్నా పోసుకోవచ్చు. ఉడకడానికి మాత్రమే. ఆ పప్పు ఉడికేలోపు మనము ఈ తాలికలు అయితే రెడీ చేసేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయింది పక్కన. ఇట్లాగా మొత్తం బెల్లం కరిగిపోతే మనకి తర్వాత మనం పాల తాలికలో పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇట్లా మొత్తం కరిగిపోయేదాకా పెట్టుకుంటే చాలు. దీనికి పాకం గీకం అనేవి లేదండి, పాకం రావాలి అట్లా పెట్టాలని ఏం లేదు. ఇట్లాగా కరిగిపోతే బెల్లాన్ని సరిపోతుంది. ఇప్పుడైతే మనం తాలికలు రెడీ చేసేసుకుందాం. 1 చెక్క తీసుకొని ఇట్లాగా కొంచెం దానికి నెయ్యి పోసుకొని పిండి అంతా బాగా ఇట్లా మెత్తగా కలిపేసుకుందామండి. పిండి కూడా చల్లగా అయింది. ఇట్లా మెత్తగా పిసి పెట్టేసుకొని ఇట్లాగ మొత్తం చేసేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం కొంచెంగా రౌండ్గా తీసుకొని కొంచెం కొంచెంగా మనం తాలికలు అయితే రెడీ చేసేసుకుందాం. యాలక్కాయలండి, 5 యాలక్కాయలైనా 4 తీసుకున్నాను. ఇవి కొంచెం బాగా మెత్తగా పొడిలా చేసేసి
మనం ఆ బెల్లం పాకు ఉంది కదండి, దాంట్లో వేసేసుకున్నా సరిపోతుంది. ఇది పొడిని ఇట్లా కొంచెం బాగా నలిగేటట్టు కొట్టుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం పాకలు వేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కడికి పోదు. మనం దాంట్లో పోసేస్తాం కాబట్టి ఈ పాకంలో వేసేసుకోవచ్చు. బెల్లం వాటర్, ఇది పాకం కాదు. బెల్లం కరగబెట్టేదాకా ఉంచుకున్నాం కదండి, కరిగిపోయింది. తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే పప్పు కూడా ఉడికిపోతుందండి, పెసరపప్పు చూసారు కదా. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. ఇంకొంచెం ఉడికిపోతే పప్పు మనకి సూపర్గా తాలికలు అయితే భలే టేస్ట్గా వస్తాయి. ఇంతేనండి. ఇట్లాగా కొంచెం రౌండ్గా ఉండదీసేసుకొని ఇట్లా చేసేసుకొని అక్కడ పక్కన వేసేసుకోవడమే అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇంతే. కొంచెం మనకి పొడుగా అనిపిస్తే దాన్ని రెండుగా చేసి అట్లా పక్కన పెట్టేసుకోవచ్చు, లేదంటే అట్లానే వేసేసుకోవచ్చు. నేనైతే అట్లాగా ఒకటే పొడుగు చేసి దాన్ని రెండుగా చేసేసుకుంటున్నానండి. మీరు అట్లాగానే వేసుకోవచ్చు. కొంచెం పొడుగ్గా ఉంటాయి, బాగుంటాయి. సైజ్ అయితే ఇట్లాగే చేసుకోండి. మరీ సన్నగా చేసుకుంటే అవి కరిగిపోతాయండి, మనం తిప్పేటప్పుడు అట్లా బాగా రాదు. చూడండి, పప్పు అయితే ఇట్లా బాగా ఉడికిపోయింది, పెసరపప్పు. ఇప్పుడైతే పాలు పోసేద్దామండి. పాలు పోసేసుకొని మనం బాగా కలిపేసుకుందామండి. 2 కప్పులు పాలు పోసుకోండి. చూడండి, నేను అన్నీ ఈ విధంగా చేసుకున్నాను. కొంచెం ఇట్లాగా రౌండ్గా కూడా చేస్తున్నాను. అంటే మాకైతే పప్పులో ఉండ్రాలు అంటారండి వీటిని. ఉండ్రాళ్ళు, పాల తాలికలు ఇట్లా విడివిడిగా అన్నా చేసుకోవచ్చు. వీటిని 2 కలిపి అన్నా చేసుకోవచ్చు అండి. నేను 2 కలిపి చేస్తున్నాను. చూస్తారు కదా, పాలు కొంచెం ఇట్లాగా మరుగుతున్నప్పుడు మనం చేసి పెట్టుకున్న తాలికలు, ఉండ్రాలు 2 వేసేసి కొంచెం కలుపుకోవాలండి. ఇట్లా కొంచెం కలుపుకొని బాగా చూడండి, ఆ పెసరపప్పు అంతా మనకి ఈ పాల తాలికల్లో కలిసిపోద్ది అనమాట. పప్పుగా కనిపించదు, భలే టేస్ట్గా రుచిగా బాగుంటుందండి. ఇప్పుడు 2 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసి. చూడండి, ఇట్లా బాగా ఉడికిపోయినాయి. మొత్తం పాల తాలికలు, ఉండ్రాళ్ళు మొత్తం ఉడికిపోయినాయి మనకి పాలల్లోనే. చూస్తారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మనకి. ఇట్లా ఉడికిపోయాక మనం దీంట్లోకి ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి, బెల్లం కరిగి పక్కకు పెట్టుకున్నాం కదా, బెల్లం కరిగిపోయాక అదైతే పోసేద్దాం. చూశారు కదా, ఇది కొంతమంది, చాలా మంది కూడా బెల్లము పోసేటప్పుడు పాలు ఇరుగుతాయని చెప్పి చల్లగా అదే కొంచెం చల్లారాక అట్లాగా పోస్తారండి. అట్లాగేం పోయక్కర్లేదు. నేనైతే పొయ్యి మీద పెట్టి పోస్తున్నాను. కావాలంటే మీ ముందే 2 ఉడుకులు కూడా ఉడకనిస్తాను. చూడండి, పాలు అనేది అస్సలు ఎరగదండి. ఎంతో టేస్ట్గా మనకైతే రెడీ అయిపోద్ది. ఇప్పుడు చాలామంది, నేను పెసరపప్పు వేసాను కాబట్టి ఎక్కువగా మనకి చిక్కదనం అనేది బాగా వచ్చేస్తుంది. ఎక్కువ పోయక్కర్లేదండి. 1 స్పూను మనకి బియ్యపిండి తీసుకొని అది కొంచెం వాటర్లో కలిపేసి అది కూడా పోసేసాను. ఇప్పుడు దాంతోపాటు ఒక 2 నిమిషాలు ఉడకనిస్తానండి. బెల్లం కూడా పోసాను. పాలు అనేది అస్సలు ఇరిగే ఛాన్సే లేదండి. ఎంత ఈజీగా మనకి, చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. ఫస్ట్గా స్టార్ట్ చేసి ఫస్ట్ చేస్తున్నాం అనేవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇట్లాగే చేసుకోండి. నేను చెప్పినట్టు చాలా ఈజీగా అయిపోతుంది. మనకి వినాయక చవితి రోజు మనం ఖచ్చితంగా ఇది చేస్తాం కదండి. తప్పకుండా చేసుకోండి. ఇట్లాగే చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మనకి. ఇప్పుడైతే మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న ద్రాక్ష, జీడిపప్పు, పచ్చి కొబ్బరి అండి. కొబ్బరి కూడా వేయించుకోవాలనుకుంటే మీరు జీడిపప్పు, ద్రాక్షతో కొంచెం వేయించుకోండి. బాగా వేయించాలని ఏం లేదు. నేను పచ్చి కొబ్బరి వేసుకుంటాను. పాల తాలికల్లోకి సూపర్ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడే టేస్ట్ చేసేస్తున్నాను నేను. మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్టు చేసి సూపర్గా రెడీ చేసేసాను. మీరు అట్లాగే తయారు చేసుకోండి. ఎటువంటి డౌట్లు అక్కర్లేదండి. బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి, పాల తాలికలు బాగా టేస్ట్ వస్తాయి లేదని అనుకోవద్దు. సూపర్గా వస్తుంది. నేను చెప్పినట్టే చేయండి. చూసారు కదండి, నేనైతే మా ఇంట్లో అందరికీ బెల్లం పాల తాలికలు పాయసం అయితే ఇచ్చేస్తున్నాను.
మీరు కూడా తప్పకుండా ఇట్లాగే చెయ్యండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.